కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా అట్ 70 ఈ గోల్డెన్ షోకి నిజంగానే ఆ గోల్డెన్ ఇయర్ అన్న అర్థం ఈరోజు మరొక్కసారి వచ్చిందని గట్టిగా నమ్ముతున్నాం మేము. ఎందుకంటే మనందరి ఫేవరెట్ మెగాస్టార్ని అసలు డిఫరెంట్ వేరియేషన్స్లో ఆయన కెరియర్లో మైల్ స్టోన్ మూవీస్ అన్నిటికీ డైరెక్టర్, క్రియేటర్, వాట్ నాట్ కోదండ రామారెడ్డి సార్ తోటి ఉన్నాం. సార్, నా అదృష్టంగా భావిస్తున్నా మిమ్మల్ని మళ్ళా కలుసుకోవటం. చిన్నప్పుడు మీ దర్శకత్వంలో నాకు యాక్ట్ చేసే అదృష్టం దొరికింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మనందరి ఫేవరెట్ మెగాస్టార్ని అసలు ఆయన సూపర్ హిట్ మూవీస్ అన్ని మీరే చేశారు సార్. విజేత, అభిలాష, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, అరే ఖైదీ, ఎన్ని అసలు అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, ఒక్క కంటిన్యూస్ దొంగ, ముఠా మేస్త్రి, అంటే అట్లా ఏం లేదు. మా ఇద్దరి కాంబినేషన్లో ఫస్ట్ న్యాయం కావాలి, సూపర్ డూపర్ హిట్ అయింది. అవును సార్. తర్వాత కిరాయి రౌడీలు, అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అభిలాష, అది సూపర్ డూపర్ హిట్ అయింది. సో అట్లా కంటిన్యూస్గా హిట్లు రావటం, మా ఇద్దరికి నిజంగా ఒక అండర్స్టాండింగ్ కుదరడం, అంటే నా మీద నమ్మకం తనకి రావడం, ఇక ఆయన మీద నమ్మకం అనేది నాకు రావడం అనేది కరెక్ట్ కాదు, ఆ మాట కరెక్ట్ కాదు. సో తను ఎట్లా చేయగలడు, ఎలాంటి సబ్జెక్ట్స్ అయితే అతనికి సూట్ అవుతాయి చిరంజీవికి అని చెప్పి కరెక్ట్గా జడ్జ్ చేసి అలాంటి సబ్జెక్ట్స్ పట్టుకుని విజేత కానివ్వండి, అత్తగమ్ముడు, అమ్మాయి మొగుడు కానివ్వండి, పసివాడి ప్రాణం కానివ్వండి, కొండవీటి దొంగ కానివ్వండి, ఇట్లా కంటిన్యూస్గా అతనితో సినిమాలు చేయడం జరిగింది. అన్నీ సూపర్ హిట్లు అయినాయి. ఎక్కడో ఒకటి రెండు పోతాయి, పోకుండా ఉండవు. సో మా ఇద్దరి కాంబినేషను బ్రహ్మాండమైన కాంబినేషన్. మామూలు బ్రహ్మాండం కాదు సార్. ఆ పాటలు ఇప్పటికీ మేము చూస్తాం. కొండవీటి దొంగ, శుభలేఖ రాసుకున్న పాట అయితే బా, అసలు ఎంత డాన్స్ మాస్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, ఎంత మన మెగాస్టార్ ఆయనని అంత అద్భుతంగా మీరు చూపించగలిగినంత, అందుకే అసలు మేము మిమ్మల్ని పట్టుబట్టి లేదు కుదరదు నేను మాట్లాడినా లేదు, మీరు కాక ఇంకెవరు మాట్లాడతారు మన మెగాస్టార్ గురించి అని మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, క్షమించాలి. ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. తనకి ఆగస్టు 22 అంటే మెగాస్టార్ పుట్టినరోజు, చిరంజీవి గారి పుట్టినరోజు అంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. 70వ సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి మెగాస్టార్కి జన్మదిన శుభాకాంక్షలు. నేను హార్ట్ఫుల్గా జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నాను. ఇంకొక 70 ఏళ్ళు హ్యాపీగా, హెల్తీగా ఇలాగే తను యాక్ట్ చేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. యాజ్ ఫ్యాన్స్ మాకు ఒక క్వశ్చన్ ఉంది సార్, 2-3 చిన్నవి. ఆయన డెడికేషన్ వర్క్ పట్ల, ఎందుకంటే మీకు ఆయనకున్న అండర్స్టాండింగ్ ఒక ఎత్తు అయితే, వర్క్ పట్ల ఇన్ని వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయటం వెనక హోంవర్క్, ఆయన డెడికేషన్ గురించి మీ మాటల్లో చెప్పండి సార్. డెడికేషన్ అంటే జస్ట్ అభిలాష షూటింగు వైజాగ్లో చేస్తున్నాం. రాత్రి 12 గంటల వరకు జైల్లో షూటింగ్. రాత్రి 12 గంటల వరకు జైల్లో షూటింగ్ చేసి పొద్దున్నే నేను అనేవాడిని, ఏమండి పొద్దున్నే 5 o'clockకి సన్ రైజ్ షాట్లు చేయాలనుకుంటున్నాను. రెడీ సార్. అంతేగాని ఏమండి 12 గంటల దాకా షూటింగ్ చేశారు, రాత్రి పొద్దున్నే 5 గంటలకు రమ్మంటే ఎట్లాగండి అనే మాట ఎప్పుడూ నోటెమ్మట రాలేదు, ఈ రోజుకి కూడా రాదు. అందుకనే మెగాస్టార్ అయ్యాడు. స్టిల్ మెగాస్టార్, అంతకంటే పెద్ద స్టారు, పద్మవిభూషణ్. సో ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఎక్స్ట్రాడినరీ యాక్టర్, ఆ కష్టజీవి, శ్రమజీవి. సో అంతకంటే ఇక అసలు మామూలు మాటలు సరిపోవు అతని గురించి చెప్పాలంటే. బ్రహ్మాండం అన్నమాట. మీ బ్రహ్మాండమైన ఇంకో షాట్ విజేతలో అలా సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు, ఇప్పుడైతే ఇంత టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాను సార్, మీరు అప్పుడు అంతే కూల్గా, నాకు తెలుసు సార్ మీరు సెట్లో టెంపర్మెంట్ లూజ్ అవడం కానీ ఏం లేదు, ఇదిగో ఇలాగే కూర్చుంటారు. ఎంతో హుందాగా, గుమ్మనంగా, ఎందరు ఆర్టిస్టులైనా ఉండని, ఎన్ని టేక్లైనా అవని. ఆ షార్ట్స్ ఎట్లా తీస్తారు సార్ మీరు విజేతలో అప్పుడు? అంటే విజేత అని కాదు, మామూలుగా ఏంటంటే ఏదైనా సరే ఫస్ట్ షాట్ తీసే వరకు కొంచెం టెన్షన్ ఉంటుంది. అంటే 10 మంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఏ ఆర్టిస్ట్ని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ నించోబెట్టాలి,
ఏ ఆర్టిస్ట్ని ఏ డైలాగ్ అప్పుడు ఎటు తీసుకురావాలి, ఇవన్నీ కూడా మైండ్లోకి వచ్చే వరకు కొంచెం టెన్షన్ ఉంటుంది. ఒక్కసారి అది వచ్చేసింది మైండ్లోకి అంటే ఇంకా అసలు ఈజీ అనమాట. రోజుకు 4-5 సీన్లు తీసేవాళ్ళం మేము. అవును సార్. అభిలాష్లో సంధిపొద్దుల కాడ సాంగ్ కరెక్ట్గా హాఫ్ డేలో తీసాం. ఊటీలో హాఫ్ డేలో రాధికాను చిరంజీవి మీద జస్ట్ 7 o'clock మొదలుపెట్టి 3 o'clock అయిపోయింది అంతే. ఎలా సార్ 3 రోజులు మినిమం కదా సార్? పెద్ద సూపర్ డూపర్ హిట్ సాంగ్. జస్ట్ 7 to 3 అంతే. మార్నింగ్ 7 కరెక్ట్ ఎగ్జాక్ట్ 7 o'clock మొదలుపెట్టి 3 o'clock ఫినిష్ చేసి వచ్చి కోయంబత్తూరులో మళ్ళీ ట్రైన్ అందుకోవాలి. సార్ ఒక డైరెక్టర్గా అంటే ఈ షార్ట్ ఓకే అంటే చాలా, అంటే వేరే వాళ్ళని నేను కంపేర్ చేయడం కాదు కానీ 8 takes 10 takes 12 takes అయినా కూడా ఒక్కొక్కసారి జడ్జిమెంట్ రాదు సార్. మీరంత ఈజీ. మాకు అట్లా ఏముండదండి, ఎంతవరకు బాగా చెప్తే అంతవరకు చాలు. తర్వాత మళ్ళీ కట్ చేసుకుని వేరే షాట్ తీసుకోవటమే కానీ ఒక షాట్ పెట్టి ఇందులోనే అన్నీ చెప్పేయాలి, అది వచ్చే వరకు 20 టేకులు 30 టేకులు 40 టేకులు అనేది నా జీవితంలో ఎప్పుడూ జరగలేదు. ఈ మధ్యనే మురళీమోహన్ గారు పెద్ద ఆయన, మేము ఎక్కడో కూర్చున్నప్పుడు నీ గురించి ఒక విషయం చెప్తాను. నేను రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్గా చేసేటప్పుడు నిప్పు లాంటి నిజం అనే ఒక సినిమాకి కో డైరెక్టర్ని. ఆ రోజు డైరెక్టర్ గారు రాఘవేంద్రరావు గారు ఏదో పని నుండి రాలేదు, నన్ను చేయమన్నారు. నన్ను చేయమంటే సరే మురళీమోహన్ గారు రాజ్యలక్ష్మి వాళ్ళతోటి సీను ఎక్స్ప్లెయిన్ చేసి ఇంతవరకు షార్ట్ అండి అని చెప్పాను. మధ్యలోనే ఆగిపోయింది, చెప్పలేకపోయారు. అంటే మురళీమోహన్ గారు రాజ్యలక్ష్మి ఎవరో మొత్తానికి ఇంకో టేక్ చేద్దాం సార్ అన్నారు. అక్కర్లేదండి, నేను వేరే యాంగిల్లో తీసుకుంటాను అని చెప్పాను. ఆ రోజు అనుకున్నానయ్యా నీ గురించి, నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావని అని మురళీమోహన్ గారు మొన్న గుర్తు చేశారు. సో వాళ్ళందరి ఆశీర్వాదం. వండర్ఫుల్. ఇప్పుడైతే ఒక సినిమా 8 months 10 months అవుతుంది సార్. అప్పుడు ఇంత టక ఈజీగా ఎట్లా తీశారు సార్? అసలు మీరు అంత ప్లానింగ్ ఎలాగా? ప్లానింగు కష్టం. యాక్చువల్గా రాత్రి 12 గంటలకు ఎప్పుడో ఇంటికి వెళ్ళేవాడిని, మళ్ళీ 5 o'clock వచ్చి లేపేసేవాళ్ళు. 6-6:30 రెడీ అయిపోయి మార్నింగ్ 7 to 9 రిలీజ్ సినిమా ఏదైనా ప్యాచ్ వర్క్ ఉంటే చేసేసి 9 to 6 మెయిన్ పిక్చర్ షూటింగు. అక్కడి నుంచి మ్యూజిక్ షూటింగ్, స్టోరీ షూటింగ్, డ్రెస్సెస్ ఓకే చేయాలి, మేకప్లు ఎట్లా ఉంటే బాగుంటుందో చేయాలి, స్టోరీలు, డైలాగ్స్, అసలు మొత్తం గంట అట్లా చాలాసార్లు కారులో వింటూ కథలు విన్నాను నేను. అంటే ఈ లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి వెళ్తూ కారులో కథలు విని ఓకే చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఎక్కడ జడ్జిమెంట్ అసలు మాక్సిమం సూపర్ సక్సెస్. సార్ ఒక కొంటే ప్రశ్న, మెగాస్టార్ గారితో ఏ హీరోయిన్ గారి కాంబినేషన్ మీకు తెర మీద మీరు తీసిన సినిమాల్లో కానీ ఇంకా వేరే సూపర్గా అనిపించింది సార్? నాకు అంటే ఫస్ట్ విజయశాంతి, రాధా ఇద్దరు ఎక్స్ట్రాడినరీ. అంటే తను బ్రహ్మాండమైన డ్యాన్సరు. అసలు కామెడీ చేయాలంటే తన తర్వాతనే. ఈ రోజుకి నేను మొన్న ఎప్పుడో కలిసి ఇద్దరం ఒక గంట సేపు కూర్చున్నప్పుడు కూడా అదే చెప్పాను. అంటే నవ్వుతున్నాడు ఆయన. కామెడీ చేయాలంటే చిరంజీవి గారి తర్వాతే బ్రహ్మాండంగా చేస్తాడు. అసలు ఒళ్ళంతా కామెడీ పలుకుతుంది అతనికి, ఒళ్ళంతా పలుకుతుంది. సో అట్లా మ్యాచ్ చేయగలిగిన వాళ్ళు శాంతి, విజయశాంతి కానీ, రాధా కానీ, రాధిక కానీ. రాధిక దొంగమొగుడు సినిమాలో అసలు ఆ మాస్ క్యారెక్టర్ చేసేటప్పుడు అసలు మామూలుగా చేయలేదు ఆ అమ్మాయి. వండర్ఫుల్ సార్. సో రాధికాని, రాధాని ఫస్ట్ తెలుగులో ఇంట్రడ్యూస్ చేసింది నేనే, నిరోషాని, వీళ్ళందరినీ. మీరు మనం పరిశ్రమకి ఎన్నో ఆణిముత్యాలను ఇచ్చారు సార్, ఆ సినిమాల పరంగా, ఆర్టిస్టుల పరంగా. అందుకే మీరే ఈ సంబరాలకి వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ మాట్లాడడానికని మాకు అనిపించింది సార్. సార్ మెగాస్టార్ గారితో చేస్తున్నప్పుడు ఏదైనా డిఫికల్ట్ సినారియో లేదా వెరీ మెమరబుల్, ఇప్పుడు అభిలాష గురించి ఎలాగైతే మీరు షేర్ చేశారో అట్లా ఒక స్టెప్ వేస్తున్నప్పుడు కానీ ఆ లెన్స్ నుంచి చూస్తుంటే మీకు అనిపించిన సందర్భాలు కానీ ఒక 2-3 ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి సార్. అంటే జనరల్గా పెద్ద కష్టం అనేది పెద్ద అనిపించేది కదండి. ఏదైనా ఒకవేళ కష్టంగా
అనిపిస్తే ఈ ఒక్క షాటు నేను రిహార్సల్ అసలు మీకు తెలుసో లేదో కాశ్మీర్లో పొద్దున 5 o'clockకి కార్లో పడేసేవాళ్ళు మమ్మల్ని. ఓ 2-3 hours ఎక్కడ ఏ లొకేషన్కి వెళ్ళాలన్నా 2-3 hours పడుతుంది. 8కో ఎప్పుడో వెళ్ళేవాళ్ళం. వెళ్ళి మళ్ళీ మేకప్ అది చేసుకుని రెడీ అయ్యి తిరిగి 7 o'clock వరకు సన్లైట్ ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి రూమ్కి వచ్చేసరికి 9:30, 10 అయిపోతుంది. 10 అయిపోతే అప్పుడు రిహార్సల్స్ చేద్దామండి అనేవాడు. రేపు సాంగ్కి రేపు ఏం చేయబోతున్నాం రిహార్సల్స్ చేద్దామని. ఏది ఆ చలిలో అంత కష్టపడి పొద్దున 5 గంటలకి బయలుదేరి రాత్రి 10 గంటలకి రూమ్కి వచ్చి హాల్లో అరేంజ్ చేయమనండి సార్, రిహార్సల్స్ చేస్తాను నేను. ఎంత అది ఆయన గొప్పతనం, ఆ కష్టం. అందుకని ఫలితం కూడా అట్లాగే ఉంది కదా. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నాను సార్. మరొక్కసారి మీరు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని, ఈ స్పేస్ని నేను మిస్యూజ్ చేయొద్దు అని చెప్తున్నా. మెగాస్టార్కి మీ స్టైల్లో బర్త్డే విషెస్ చెప్పండి సార్. మెగాస్టార్ చిరంజీవి గారికి మీ ఇద్దరం చాలా సినిమాలు కలిసి చేసాం, కలిసి ఎన్నో సంఘటనలు కలిసి పంచుకున్నాం, కష్టం కానీ సుఖం కానీ అన్నీ. అలాంటి మెగాస్టార్ 70వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా హెల్తీగా ఉన్నాడు మనిషి, కుర్రాళ్ళలాగా ఉన్నాడు. ఏ చిన్న హీరోకి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే హీరోలకి ఏమీ తీసిపోకోకుండా అంత అందంగానూ ఉన్నాడు. 70 ఏళ్ళు అంటే తప్పొచ్చా సార్? మీరు వెండి తెర మీద మళ్ళీ కంబ్యాక్ సినిమాలు ఆయన కూడా చూసి ఉంటారు కదా సార్. ఖైదీ, మా ఖైదీని మళ్ళీ ఖైదీ నెంబర్ 150 అని చెప్పి అలా చేశారు కదా సార్. మీరు చెప్పండి సార్, అట్లా 70 years లాగా. లేదు, తను ఒకటి అనుకుంటే అది ఖచ్చితంగా. ఇప్పుడు నేను మనిషిని తగ్గాలి అనుకుంటే ఇక అసలు కఠినంగా ఉంటాడు. ఫుడ్ విషయంలో కానివ్వండి, ఇంకోటి ఎక్సర్సైజ్ చేయటం కానివ్వండి, చాలా కఠినంగా ఉంటాడు మనిషి. కొంచెం ఈ సినిమాలు కొద్దిగా లావుగా ఉండాలి అనుకుంటే కొంచెం తినటం మొదలు పెడతాడు. సో అలాంటి క్రమశిక్షణ ఉంది కాబట్టి తను ఈ పుట్టినరోజు సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇంకొక 70 సంవత్సరాలు అంటే ఎప్పుడు హీరోగా ఉండాలనేది ఎవరికీ జరగదు. ఏజ్ వచ్చే కొద్దీ అది ఎవరు దాన్ని తప్పించలేరు. ఏజ్ వచ్చే కొద్దీ కొంచెం తగ్గుతుంది, కొత్త హీరోలు వస్తారు, వాళ్ళకి క్రేజ్ పెరుగుతుంది. ఆ తర్వాత కూడా చిరంజీవి గారు తన స్థాయికి తగినటువంటి క్యారెక్టర్స్ చేస్తూ 100 years పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, నేను ఈ క్వశ్చన్ అడుగుతాను సార్. ముఠా మేస్త్రిలో కామెడీ సీన్ ఉంటుంది సార్, మీనా గారికి అండ్ మన మెగాస్టార్ గారికి. నాకు ఏదైనా ఇచ్చి పంపించంటే ఇందా చెప్పు అని అంటారు. ఇట్లాంటి అది చూస్తే ఆడియన్స్కి ఎంతో నవ్వొస్తుంది. అంటే మీరు క్రియేటర్స్గా చేసినవి, దానికి ఆయన కామెడీ టైమింగ్, స్పాంటేనిటీ కూడా యాడ్ చేయడం, దానికి మీరు సార్ అది చిన్న సీన్ ఉంటే దాన్ని మేము ఇద్దరం కూర్చుని అసలు ఎలాబరేట్ చేసి ఎవరిని వచ్చి ఆపేస్తే తప్ప ఆ సీన్ ఆగదు, వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే తనొక మాటని నేనొక మాటని నేనొక మాటని యాడ్ చేసుకుంటూ ఒక్కొక్క సీన్ లెంగ్త్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు అరవింద్ గారి సినిమాలు చేసాం, విజేత, పసివాడి ప్రాణం, ఇట్లాంటి అత్తగమిడం. తను ఇట్లా ఒకళ్ళు పెంచుకుంటూ పోతుంటే బాబు లెంగ్త్ పసివాడి ప్రాణం కూడా ఎంత కొత్త కాన్సెప్ట్ సార్. ఆల్రెడీ అంటే ఒక ఫాదర్లీ ఫిగరే కదా సార్ ఆ అబ్బాయికి. హీరో అంటే మనం ఆ మ్యాచో అని చూస్తాం. అసలు మీరు ఎక్స్పెరిమెంట్ చేయడం, ఆయన అందుకు ఈజీగా ఓకే అనడం, ఆయనకున్న ఈజీ లాగా అసలు అద్భుతం సార్. విజేత అసలు ఒక్క ఫైట్ ఉండదు. అప్పటికే ఖైదీలు గీదీలు ఇవన్నీ వచ్చేసినాయి, గోండాలు దొంగలు నేనే చేశాను, మీరే చూపించారు రుస్తుమ్ అని ఇదని. విజేత చేద్దాం అన్నప్పుడు డెఫినెట్గా పేరు వస్తుంది, కానీ ఎంత పేరు వస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఒక చిన్న రిస్క్ చేద్దాం, ఒక్క ఫైట్ కూడా వద్దు దీంట్లో అని చెప్పి సినిమా మొదలుపెట్టాము. లాస్ట్ 4 reels
ఏడో ఒక నేను డైరెక్షన్ చేసిన నాకే ఫస్ట్ కాపీ చూస్తూ కళ్ళమంట పడపట్టు ఏడ్చేసాను నేను. సో అంత మంచి సెంటిమెంట్ పండించాడు. అవును. సో దాంట్లో ఫైట్స్ కావాలని ఎవరు అడగలేదు. అవును, కావాలని అడగలేదు, మీ జడ్జిమెంటే ఫైనల్ అనుకున్నారు. మీరు ఆర్టిస్టులకి అంత ర్యాపో, మీరు ఇప్పుడు మీ మాటల్లోనే చెప్తున్నారు కదా, అంత ర్యాపో ఇచ్చారు. అందుకే చిరంజీవి గారు, బ్రహ్మానందం గారు, ఇలా అందరూ యాక్టర్స్ వాళ్ళ స్టైల్ మా అందరికి పరిచయం చేయడానికి మీలాంటి డైరెక్టర్స్ చాలా దోహదపడ్డారు సార్. చాలా మంది డైరెక్టర్లు ఇప్పుడు మాకంటే ముందు తరం వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు కానివ్వండి, అందరూ చాలా కష్టపడి మంచి మంచి సబ్జెక్టులు బాగా చేస్తున్నారు. చాలా సంతోషం. వండర్ఫుల్ సార్. మీరు ఇంకా ఆయుర ఆరోగ్యాలతో అద్భుతంగా ఉండాలని, ఏమో మళ్ళా మీ డైరెక్షన్ లో మెగాస్టార్ గారి సినిమా కూడా నాకు రావాలని కోరిక. ఒక్క లాస్ట్ క్వశ్చన్ సార్, ఎలాంటి ఇప్పుడు గనక మళ్ళీ ఒక డైరెక్షన్ గా మీరు చేసి మన మెగాస్టార్ గారినే, సరే రామ్ చరణ్ గారు కూడా ఉన్నారు ఇంట్లో, వాళ్ళిద్దరిని కలిపి మీ డైరెక్షన్ లో చూడాలని మా కోరిక. అలా ఇప్పటికిప్పుడు ఒక లైన్ అనుకోవాలి అని అంటే ఎలా మళ్ళీ మాకు చూపిస్తారు సార్? ఏమో ఒకవేళ కుదిరితే సబ్జెక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వండర్ఫుల్ సార్. అప్పట్లాంటి పాటలే మీ వేరే ఏ అవసరం లేదు సార్, మీరు చేసిన సినిమాలో పాటలే అన్ని రీమిక్స్ కొట్టేసి 4 పెట్టేసి అవే చాలు. ఆ సినిమాల్లోంచి ఒక్కొక్క సీన్ తీసుకొని మళ్ళీ మీరు రీక్రియేట్ చేసినా చాలు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కెఫీ నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డైరెక్టర్స్. అసలు మెగాస్టార్ గారిని ఎన్ని వేరియేషన్స్లో మనకి మళ్ళీ చూపించి సూపర్ హిట్లు కొట్టినటువంటి డైరెక్టర్ శ్రీ కోదండ రామిరెడ్డి గారితోటి ఈరోజు మనం ముచ్చటించడం జరిగింది. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ సర్ప్రైజెస్.